ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతినిచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్రానికి సమాచారం ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. నాయకులు అధికారుల ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వడంతో త్వరలో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్దమవుతోంది. ఈ కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్న ఏసీబీ అధికారులు ఇప్పటికే తుది నివేదికను ప్రభుత్వానికి అందించారు. ఈ నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించారు. A1 మాజీ మంత్రి కేటీఆర్, A2 ఐఏఎస్ అధికారి అరవింద్, A3 BLN రెడ్డి, A4 A5లుగా FEO ప్రతినిధులను తుది నివేదికలో ప్రస్తావించారు. ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించాలన్నది కేటీఆర్ సొంత నిర్ణయమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ అనుమతులు లేకుండానే రేసు నిర్వహించడంతో క్విడ్ ప్రోక్రో జరిగిందని వివరించారు. బీఆర్ఎస్ కి 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు అందాయని తుది నివేదికలో పేర్కొన్నారు. ట్రైపార్టీ అగ్రిమెంట్ కు ముందే బీఆర్ఎస్ కి ఈ బాండ్లు చెల్లించాలని తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసులో కీలక పరిణామం మధ్య చోటు చేసుకుంది. ఈ కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కైతే కేంద్రం అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, ఐఏఎస్ అరవింద్ కుమార్ కి సంబంధించినటువంటి ప్రాసిక్యూషన్ ఏదైతే ఉందో ఆ ప్రాసిక్యూషన్ చేయాలంటూ కూడా గతంలోనే తెలంగాణ గవర్నమెంట్ కేంద్రానికి ఒక లేఖ రాసింది. తెలంగాణ గవర్నమెంట్ రాసినటువంటి లేఖల్లో ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో అందులో కొంత దర్యాప్తు చాలా కీలక దశలో ఉంది. సో ఈ నేపథ్యంలోనే మాకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఏసీబీ అధికారులు దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో, కేంద్రానికి పంపించినటువంటి లెటర్ ఏదైతే ఉందో దానికి అనుమతిస్తూ కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సో ఇక ఫార్ములా ఈ కార్ రేసులో అరవింద్ కుమార్ ఐఏఎస్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ అప్పట్లోనే ఈయన సమక్షంలోనే ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం అంతా కూడా నడిచిన నేపథ్యంలోనే ఆయన విచారిస్తే ఈ కేసులో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే దానికి సంబంధించి కొంత సమాచారం వస్తుంది అనేటటువంటి కోణంలో భాగంగానే ఏసీబీ అధికారులు అయితే ఈ లేఖ రాశారు. అయితే ఇందులో భాగంగా చూసుకుంటే మాత్రం ప్రధానంగా కూడా ఒకటి కీలకమైనటువంటి ఇందులో ఐఏఎస్ అరవింద్ కుమార్ ను గతంలో కూడా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఆయన దగ్గర నుంచి కొంత సమాచారం రాబట్టేటటువంటి ప్రయత్నాన్ని ఏసీబీ అధికారులు అయితే చేశారు. అప్పట్లో జరిగినటువంటి నిధుల వ్యవహారం ఏదైతే ఉందో ఆ నిధులకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి గందరగోళం ఏదైతే ఉందో వాటిలో భాగంగానే ఈ గందరగోళానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరపాలి, అలా మేము ముందుకు వెళ్ళాలి, ఈ కేసుకు సంబంధించి ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా కూడా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏదైతుందో ఆయన విచారించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు జరిపినటువంటి దర్యాప్తు ఏదైతుందో ఆ దర్యాప్తులో వచ్చినటువంటి ఆధారాలను అన్నింటినీ కూడా జత చేస్తూ కేంద్రానికైతే ఏసీబీ అధికారులు లేఖ రాశారు. సో తెలంగాణ నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఆ లెటర్ ని పరిశీలించినటువంటి కేంద్రము ఐఏఎస్ అరవింద్ కుమార్ ని ఏసీబీ అధికారులు విచారించడానికి ఆదేశాలు ఇస్తూ కూడా కాసేపు క్రితమే ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది. రైట్, థాంక్యూ మధు.